నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఎలా ఉన్నారు గురుగారు? చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉందండి. అదే గురుగారు, మనమైతే ఇప్పుడు రాసుల గురించి మాట్లాడుకుందాం గురుగారు. అది కూడా గురుడు సంచారం వల్ల మీరు తెలియజేశారు ఈ మే 26 నుండి గురు సంచారం అనేది జరుగుతుంది అని చెప్పి. సో దీని ప్రభావం వచ్చేసి మనకి అక్టోబర్ 17 దాకా ఉంటుంది. అంటే ఇంచుమించు 4.5 నెలల దాకా ఉంటుంది. సో ఈ 4.5 నెలల పాటు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో అయితే మనం క్లియర్ గా తెలియజేద్దాం గురుగారు. ముందుగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం. ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటున్నారు ఈ 4.5 నెలల పాటు? అంటే ప్రస్తుతం చూస్తే కనుక వాళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది కదా. సో దాని ప్రభావం దీని ప్రభావం జోడించి ఎట్లా ఉంటుందో తెలియచేయండి గురుగారు. తప్పకుండా అండి. వేళ మేషరాశి అని చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశిలోకి వస్తారండి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మీరు అన్నట్టు వ్యయంలో శని సంచరించడం వలన, అంటే ఏమిటి శని సంచరించడం వల్ల వ్యయంలో అంటే రాజ్యాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నాం. ఈ యొక్క ప్రధానంగా ఇది చాలా పెద్ద సమస్యగా చూడడం జరుగుతుంది మేషరాశి వారికి. ప్రధానమైన విషయం అంటే అనుకున్నట్లయితే రేపు 26వ తారీఖు మే నెల 2026 నుంచి అక్టోబరు 17, 2026 వరకు గురుడు కర్కాటకంలో ఉచ్చ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి యొక్క గ్రహానికి కూడా ఉచ్చ నీచాలు ఉంటాయండి. అలాగే గురుడికి ఉచ్చ కర్కాటకం కాబట్టి నీచేమో మకరం అని చెప్పడం జరుగుతుంది. ఎదురెదురుగుండా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నీచ ఉచ్చ స్థానాలు ఎప్పుడు ఎదురెదురుగుండా కనిపించడం. ఎలాగంటే కర్కాటకంలో ఉన్న గురుడిని మకరంలో ఉంటే అది నీచ, కర్కాటకంలో ఉంటే ఉచ్చ అని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ప్రధానంగా ఈ కర్కాటకంలో ఉచ్చులో ఉండగా ఏ రాశికి, ప్రధానంగా మేషరాశికి చూసుకున్నట్లయితే ఈ గురుడు ఏ రకమైన వాడు ఈ మేషరాశికి చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి వ్యయాధిపతి అనండి. ఈ భాగ్యాధిపతి అంటే తండ్రి స్థానం మరియు వ్యయాధిపతి. ఈ భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురుడు కర్కాటకంలో చతుర్థంలో సంచరించడం వలన అంటే శస్త్రచికిత్సలో తండ్రికి అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ అని చెప్తాం. ఏ రకమైన ఆపరేషన్స్? మగవారికి చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి అంటే తండ్రి స్థానం, వ్యయాధిపతి ఖర్చు. ఇది ఎలాగని చతుర్థ స్థానంలో ఉండడం మీదట అనుకోని తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆపరేషన్స్, చిన్న ఆపరేషన్స్ జరగడం కానీ జరుగుతుండే. దేనివల్ల అని చూసుకున్నట్లయితే ప్రధానంగా చతుర్థాధిపతి, చతుర్థం అంటే జ్యోతిష శాస్త్రం రీత్యా తల్లి స్థానం అని చెప్తాం, ఆస్తుల స్థానం అని చెప్తాం. ఈ వ్యయాధిపత్యం ఉన్న కారణంగా ప్రధానంగా ఈ రాహు యొక్క స్థితి లాభంలోనూ అలాగే కేతు యొక్క స్థితి పంచమంలోనూ ఉండడం వల్ల ఒక్క గురుడి యొక్క ప్రభావం తీసుకుని ఏ రోజు కూడా శాస్త్రాన్ని అనుసంధానం చేయకూడదండి. కర్కాటకంలో గురుడు మారుతున్నా ఈ యొక్క మేషరాశి వారికి వ్యయంలో శని, లాభంలో రాహు, పంచమంలో కేతువు ఉన్న కారణంగా తండ్రి యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఆపరేషన్స్ పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. దీని నిమిత్తం ఏ యొక్క గ్రహారాధన చేస్తే అత్యద్భుతమైన ఫలితం చేస్తారు మేషరాశికి. గురుడికి ప్రధానంగా ఇష్టమైన రోజున కర్కాటకంలో సంచరిస్తున్నాడు అంటే చంద్రుడి ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఆ వేళ నుంచి 26వ తారీఖు నుంచి మన యమునా పుష్కరాలు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క 26వ తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ 17 వరకు వచ్చి ప్రతి సోమవారం నాడు వీరి చేతితో గుప్పుడు అంటే గుప్పుడు 2 గుప్పుడుల బియ్యం తీసుకుని ఎవరైతే కాకిలికి ఆహారంగా పెడతారో ఈ మేషరాశిలో జన్మించిన వారికి చాలా ఎక్కువైపోతాయి కదా గురుగారు అనొచ్చు. ఎవరైనా 2 గుప్పుళ్ళు అంటే బోళ్ళని కాకులు వచ్చి తింటాయి. దేనివల్ల అంటే ప్రభావితం వ్యయంలో సంచరిస్తున్న శనుడు అంటే రాజ్యాధిపతి లాభాధిపతి, రాజ్యాధికారాన్ని పోగొట్టడం, దగ్గరికి అందినట్టు అన్ని ప్రతి వస్తువు ప్రతి పని ఆడవారికైనా మగవారికైనా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం. విద్యార్థి దశలో ఉన్న వారికి కానీ, ఉద్యోగ దశలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా వ్యాపార దశలో ఉన్న వాళ్ళకి కానీ, వివాహం అవలేనుకున్న ఆడవారికైనా మగవారికైనా లేదా విదేశీ ప్రయాణ యోగం మీద కోరికలు ఉంటాయి. ఇలాగ ఎన్ని సమస్యలున్నా మేషరాశి వారికి అది తీరాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి సోమవారం నాడు ఏంటి ఇలా చెప్పారని సిద్ధాంతికరని అనుకోవచ్చు. ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అండి, రాశాధిపతి చంద్రుడు. ఆ కర్కాటకంలో చంద్రుడిలో ఉచ్చ స్థానంలో గురుడు సంచరించడం వల్ల ఎప్పుడండి మన మే
26/2026 కరెక్ట్గా 11 గంటల 44 నిమిషములకు మిథునం నుంచి కర్కాటకంలోకి సంక్రమిస్తాడండి. అవును. ఇది కొన్ని రాశులకి అనుకున్నట్లయితే ఉచ్చ స్థానాన్ని చూపిస్తూ ఉంటే కొన్ని రాశులకి నీచ భావాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క మేష రాశికి చూసుకున్నట్లయితే ఓవరాల్గా తండ్రి యొక్క అనారోగ్యం, పిల్ల కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉండడం, విపరీతమైన డబ్బు జలకడిగేస్తూ ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. అంటే డబ్బు ఖర్చు అయిపోతుంది విపరీతంగా ఈ మేషరాశిలో జన్మించిన వారికి ఈ 5 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 మాసాలు అంటే మే 26 దగ్గర నుంచి అక్టోబర్ 17, 2026 వరకు. ఇది మాత్రం ప్రత్యేకమైన సంచారం కారణంగా మేషరాశి వాళ్ళు ప్రధానంగా సోమవారం 2 గుప్పులు బియ్యం, కొంతమంది కాకిలకి గుప్పుడు బియ్యం వేయడం అలవాటు లేనట్లయితే సాయంత్ర సమయంలో ప్రతి సోమవారం ఈ 5 మాసాలు 5 నాళ్ళు 20 సోమవారాలు, ఇంచుమించు 23 సోమవారాలు వస్తాయండి. ఈ 23 సోమవారాలు విధి క్రమం తప్పకుండా ఈ యొక్క కాలానికి అనుసరించి వాడు కాలభైరవుడు కాబట్టి సాయంత్ర సమయంలో ఎవరైనా కాకిలికి వేయలేని ఏళ్ళ ఉదయం సమయంలో, సాయంత్ర సమయంలో 6:30 దగ్గర నుంచి 8 గంటల సమయం లోపల చంద్రుడు వచ్చిన తర్వాత ఎవరైతే కాలభైరవుడు అంటే కుక్కండి, ఈ యొక్క కుక్కకి ఆహారంగా పాలు ఒక పావు లీటర్ కానీ 100 ml కానీ ఎవరైతే వేస్తారో, ప్రతి సోమవారం మాత్రమే రోజు వేయక్కర్లేదు, ప్రతి సోమవారం చేస్తారో ఈ దోష పరిహారార్థమై ముందుకు వెళ్ళి తత్సమానమైన జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లుతారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ నక్షత్రానికి పవర్ఫుల్గా ఎక్కువగా ఉందని చాలామంది నన్ను అడగడం జరుగుతుందండి. ఈ భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో ఎవరైతే జన్మిస్తారో అంటే మేషరాశిలో అశ్విని భరణి గుర్తుగా వస్తాయి. భరణీ నక్షత్ర జాతకులకి యాక్సిడెంట్స్ ప్రోన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ శని భగవానుడి యొక్క సంచారం వలన, రాహుకేతువుల యొక్క సంచారం వలన, ఈ గురుడి యొక్క మార్పు వలన దాని నిమిత్తం మనం చేసుకోవలసిన అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే ఉదయ సమయాల్లో ఖాళీగా ఉంది, లేకపోతే ఏదో నైట్ డ్యూటీకి వెళ్ళాం, బిజినెస్కి వెళ్ళాం, ఏదో కుదరదు ఉదయం అనుకునే వాళ్ళు సూర్యోదయానికైతే ఈ యొక్క కాకిలకి ఆహారంగా ప్రతి సోమవారం 2 గుప్పులు బియ్యం గోడ మీదో లేకపోతే అవి తినే ప్లేస్లోనే అక్కడ వేస్తే ఓ రావి చెట్టు దగ్గర గుడి ప్రాంగణంలోనే ఎక్కడైనా వేయచ్చు. ఇలా చేయడం వల్ల ఈ గురుడి యొక్క దోషాన్ని నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మేషరాశి వారు మరి యొక్క విధానం ఉదయం సమయంలో ఉద్యోగం రీచ్ ఏదో కుదరట్లేదు గురుగారని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కూడా పరిష్కారం ఉంది. వాళ్ళకి కుదరకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా చేయొచ్చు అంటారు, హ్యాపీగా చేయొచ్చు అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా వీళ్ళ పేరు మీద చేయొచ్చు. ఉదయం టైంలో కుదరలేదు, జాబ్ కి వెళ్తున్న వాళ్ళకి కానీ అవ్వదు కదా. అదే చెప్తున్నాను, ఉదయం సమయంలో కుదరలేని వాళ్ళు వాళ్ళ కుదరపైన వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లవాడి పేరు మీద ఉన్న రాసి అబ్బాయి పేరు మీద ఉన్న ఎవరున్నా సాయంత్ర సమయంలో అయితే సోమవారం కంపల్సరీ ఒక్కొక్కరికి ఒక 100 ml అయినా అంటే చిన్న గ్లాసుడు, మహా అయితే పెద్ద ఖర్చు కూడా ఉండదు, 10 నుంచి 15 రూపాయలు ఖర్చు, ఒక 10 రూపీస్ పాల ప్యాకెట్ చిన్న పాల ప్యాకెట్ తీసుకుని కుక్కకి ఒక బౌల్లో వేసిన ఎడలా చేసి చూడండి. కరెక్ట్గా 8 సోమవారాలు అయ్యేటప్పటికి వీళ్ళకి అవలైన పనులు కానీ మిగతా అయిపోవడం కానీ తక్షణమే ఈ గురుడి యొక్క సంచారం వల్ల మంచి అభివృద్ధి తీసుకొచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఓహో, అంటే ముందు కొంచెం భయపెట్టారు, కాకపోతే ఏంటంటే రెమెడీ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా రెమెడీస్లో ఉపశమనం గ్యారంటీగా ఉంది. లేకపోతే మీకు తెలియదు ఏముంది, చాలా మంది ఈ లక్ష్మీ గణపతి హోమం, గృహప్రవేశానికి సత్యనారాయణ స్వామి వ్రతం లేకపోతే చండీ హోమం ఇది వరకు లేదు. మాకు చిన్నప్పుడు 10-15 ఏళ్ల క్రిందట ఈ రాజశ్యామల హోమం, చండీ హోమం, ఈ బగల హోమం, అవునండి కదా, ఈ వారాహి యొక్క హోమాలు, వారాహి యొక్క దీక్షలు ఇవేమి లేవు 10-15 ఏళ్ల క్రిందట. ఇప్పుడే రావడానికి కారణం ఏంటి? దైవత్వం పెరిగిందని కాదు, గురుడి యొక్క సంచారం అవ్వచ్చు, పాపపుణ్యాలు అవ్వచ్చు, రాహు యొక్క ప్రభావం అవ్వచ్చు, కుజుడి యొక్క స్తంభన అవ్వచ్చు. ఈ యొక్క కారణాల వల్ల దైవారాధన ఎక్కువ పెరిగి హోమద్రవ్యాలు కూడా విపరీతంగా చేయిస్తున్నారు లోకం అంతా. అంటే తాంత్రిక రెమెడీస్లో గ్యారంటీగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ వన్ రియాక్షన్ అన్నట్టు సమస్య ఉంది, దానికి పరిష్కారం కూడా ఆల్రెడీ శాస్త్రంలో ఉంది. అది చెప్పగలిగినప్పుడు ప్రతి ఒక్క మానవతావళి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆనందాన్ని, సుఖ సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని అంతే చూసుకుంటారు. ఓకే గురుగారు, అయితే మీరు వచ్చేసి ఏంటంటే ధనం గురించి తెలియజేశారు, అలాగే ఆరోగ్యం కోసం తెలియజేశారు. మరి అలాగే ఈ మేషరాశి వాళ్ళు ఎవరైనా వివాహం కోసం, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అదే చెప్తున్నాను. ఇప్పుడు వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, విదేశీ ప్రయాణం కానీ ఏ సమస్య ఏర్పడినా ఈ కర్కాటకంలో గురుడు సంచరించిన దాని మీద కొన్ని తలనొప్పులు ఏర్పడిన మగవారికైనా ఆడవారికైనా ఈ రకమైన ప్రక్రియ విధానం చేసుకున్నట్లయితే తక్షణమే
ప్రతి సోమవారం చెయ్యాలండి. అంతే మేము కొన్ని మంది లేడీస్కి అయితే ప్రాబ్లం వస్తే ఆ సోమవారం మానేయచ్చు. అంతే. ఎప్పటి వరకునండి అంటే 26/6 దగ్గర నుంచి 17/10 వరకు గురుడి యొక్క ప్రభావితం ఎక్కువగా చూపిస్తుంది. 4 రోజుల ముందు నుంచే ఉంటుందండి. 26ని ప్రారంభిస్తున్నాడండి, 26 తోటే ఉండదు, 4 రోజుల ముందే ఉంటుంది. ఓకే. ప్రత్యేకంగా చెప్పాను. దేనివల్ల అంటే వ్యయంలో శని యొక్క కారణంగా, లాభంలో రాహు, పంచమంలో కేతు ఉన్న కారణంగా ప్రభావితం ఎక్కువగా చూపిస్తాయి. ఉట్టిగా చిన్న చిన్న వాటికి మాటలు పడుతూ ఉంటారమ్మా. అవును. ఈ మేషరాశి వాళ్ళు ఈ గురుడి యొక్క సంచారం వల్ల మాటలు ఎక్కువ మీద పడుతూ ఉండడం, అక్కర్లేని తలనొప్పుల మీదకి వస్తూ ఉండడం, ఇతను సంతకం పెట్టిన తర్వాత డబ్బులు వ్యవహారాలు అవి ఇతను కట్టవలసి వస్తూ ఉండడం మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉండడం, కాళ్ళు లాగేయడం, హిమోగ్లోబిన్ తగ్గడం, ఇవి ఎక్కువగా చూపిస్తాయి చతుర్థ గురుడి యొక్క కారణాలు. ఈ యొక్క దాని నిమిత్తం ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల, ఇందువల్ల అనుకున్నట్లయితే ఆడవారికైనా మగవారికైనా ఆ యొక్క సమయాల్లో మగబిడ్డ గ్యారంటీగా పుట్టి ఆస్కారాలు, కర్కాటకంలో గురుడు ఉచ్చ సమయంలో ఎవరైతే ఇప్పుడు కడుపుతూ ఉన్నవారో వారు మే 26వ తారీఖు దాటిన తర్వాత పుత్రజననం ఎక్కువగా మే నెల నుంచి రేపు అక్టోబర్ 17 వరకు మగ శిశువుల యొక్క జననం ఎక్కువగా ఉంటుందండి ఈ భూమి మీద. గురుడు కర్కాటకంలో ఉచ్చస్థానం, ఏ రాశి వారికైనా సరే. ఎందుకంటే కర్కాటకంలో గురుడు బృహస్పతి మగ సంతానం. ఆ యొక్క సంచారం యొక్క కారణంగా ప్రధానమైన కారణం చూసుకున్నట్లయితే గర్భం వాటిల్లటం లేదు గురువుగారు మా అమ్మాయికి అని ఎవరో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ మేషరాశిలో ఎప్పటివరకు. దేనికంటే తృతీయ గురుడు, వాడు ఎలాంటి వాడు, భాగ్య వ్యయాధిపతి అని గురుడు తృతీయ స్థానంలో మిథునంలో ఉంటూ ఇప్పుడు కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం వల్ల కంపల్సరీ నేను చెప్పిన రెమెడీ చేసుకోవడం వల్ల మేషరాశి వారికి తక్షణమే సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విదేశీ ప్రయాణ యోగం, అలాగే వివాహం కానీ మగవారికైనా ఆడవారికైనా వివాహం అవడం. ఎగ్జామ్స్లో చాలామంది ఈసీఈలో బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఎలాగా అనుకునేవారు. ఇంజనీరింగ్ సెక్షన్లో ఏదైనా సరే ఇప్పుడు చూడండి, ఈ మిథునంలో గురుడు సంచరిస్తూ ఉండగా నీటికి సంబంధించిన ఎగ్జామ్ కూడా వాయిదా పడిపోవడం జరిగింది. దేనివల్ల అంటే మిథునంలో గురుడితో పాటే కాదండి, గురుడితో పాటు యొక్క కుజుడి యొక్క ప్రభావం లాభంలో ఉండడం, స్వక్షేత్రంలో ఉండడం మేషరాశి వారికి, వీటి వల్ల కొన్ని ఎగ్జామినేషన్స్ కూడా ఆగిపోయిన బాధపడుతున్న వారికి కూడా నేను ఈ చెప్పిన ప్రక్రియా విధానం మేషరాశి వారు చేసినట్లయితే తక్షణమే విద్యందు కాన్సన్ట్రేషన్ పెరగడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాదనుకున్న వారికి ఈ ప్రక్రియా విధానం చేస్తే, నేను ఇందాక చెప్పిన విధానం మేషరాశి వాళ్ళు చేసినట్లయితే ప్రమోషన్స్ తక్షణమే ఈ 5 నెలల్లో మంచి శుభవార్తలు వింటారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే మేషరాశి వాళ్ళకి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. రాబో ఈ 4.5 నెలలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువుగారు చెప్పినట్లు కనుక పరిష్కారం అంటే ఆ రెమెడీ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అన్నిట్లోనూ విజయం లభిస్తుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.